హాయ్ ఫ్రెండ్స్, మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఒక వీడియో పోస్ట్ చేస్తాను నేను మీకు. అది మా స్కూల్లో మా స్టూడెంట్ మాట్లాడినటువంటి మాటలు. అంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో మంచి జీపీఏ పాయింట్స్ వచ్చినటువంటి పిల్లల్ని లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే రోజు మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం పిలిచి వాళ్ళకి అప్రిషియేషన్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. అందులో అంటే వచ్చారు చాలామందికి, చాలా జీపీ పాయింట్స్ వచ్చారు అందరూ. అందులో ఒక అమ్మాయి చాలా మంచిగా మాట్లాడింది. వినండి, నేను ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు ఉన్నటువంటి వీడియో పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా నాకు ఈ వీడియో నా దగ్గరికి రావడానికి చాలా టైం పట్టింది. ఎంత బాగా మాట్లాడిందంటే పిల్లలు ఇలా కూడా ఆలోచిస్తారా, ఇంత మెచ్యూర్డ్గా థింక్ చేస్తారా అనిపించింది. సో నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయా అన్నట్టు తన మాటలు విని. తను మాట్లాడుతుంటే నాకు కూడా నా యొక్క చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి. సో అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది. 9.2 తెచ్చుకున్నప్పుడు రిజల్ట్ డే మా డాడీ ఉన్నారు, కానీ ఇది నా చేతికి వచ్చినప్పుడు మా డాడీ లేరు. ఆయన ఎంతో సంతోషించారు. ఈ ఒక్క 9.2 వల్ల అయినా నా జీవితంలో మా డాడీకి ఒక గొప్ప మెమొరీగా ఇచ్చానని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, వాటిని ఫేస్ చేసుకుంటూ దాటుకుంటూ వెళ్ళండి. బాగా చదువుకోండి. ఈ ఏజ్ ఏంటంటే అట్రాక్షన్స్కి ఎక్కువ ఉంటుంది పిల్లలకి, కానీ ఒక్కసారి దాన్ని దాటి చూడండి, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అందరికీ వాస్తవంగా చెప్పాలంటే రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితం, ఆత్మ లేని శరీరం అనేది, మరియు విద్యార్థులు లేని ఈ సమాజం కూడా అటువంటిదేనని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం వెళ్ళే దారిని బట్టి మన భారత భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా చదువుకోండి, అందరికీ మంచి పాయింట్స్ రావాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. నాకు జీవితం అంటే ఏంటో నేర్పిన ఈ పాఠశాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్ యూ టు ఆల్. ఇలా తన మాటలు విని ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారనేటువంటి హోప్తో పోస్ట్ చేయడం జరిగింది. సో ఎనీహౌ, ఇలా పిల్లలందరూ కూడా ఈ జనరేషన్లో కూడా పిల్లలు ఇలా పేరెంట్స్ గురించి ఆలోచించి, కెరియర్ గురించి ఆలోచించి, ఇంకా వాళ్ళ పేరెంట్స్ యొక్క డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఆ యొక్క నమ్మకంతో ఇలా అందరికీ యూజ్ అవుతుందేమో అన్నటువంటి చిన్న హోప్తో నేను పోస్ట్ చేస్తున్నాను. అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకొందరు పిల్లలు కూడా అలాంటి సిస్టర్స్ని, బ్రదర్స్ని మీ లైఫ్లో ఇన్స్పైర్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని సో హ్యాపీగా ఆశిస్తున్నాను.